మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా బాధాకరమైన ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. దాని గురించి ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఉదయం లెగిస్తే చాలు సాయంత్రం వరకైతే దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఏ న్యూస్ ఛానెల్ చూసినా గాని, ఏ వార్తాపత్రిక చూసినా గాని ఎక్కువ శాతం అయ్యే న్యూస్‌లు వస్తా ఉన్నాయి. అసలు ఏంటంటే ఏదైతే తమ తల్లిదండ్రులు రక్తమంతా కూడా ధారపోసి కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ కూడాను ఏదైతే ప్రైవేట్ అదే విధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు దోచుకుపోతున్నాయో దాని గురించి అయితే మాట్లాడుతున్నారన్నమాట. ఎందుకంటే వారి యొక్క ఫీజులు ఎంత దారుణంగా పెరిగిపోయాయంటే నేను అలా సోషల్ మీడియా ఓపెన్ చేయగానే దాని గురించి ఎక్కువ వీడియోలు కనిపిస్తా ఉన్నాయన్నమాట. సో దాని గురించి ఈ రోజు పిన్ టు పిన్ పాయింట్ వరకు మాట్లాడదామని ఈ రోజు మీ ముందుకొచ్చాను. ఎందుకంటే ఈ రోజుల్లో చూసుకుంటే గనక లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థలు ఏ విధంగా అంటే వాటి ఫీజులు ఏ విధంగా పెంచాయి అనే విధంగా అయితే ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది. దాని గురించి అయితే డిస్కస్ చేద్దామని చెప్పేసి ముందుకొచ్చానన్నమాట. అసలు ఏం జరిగింది? ఎంతెంత పెరిగిపోయాయి? పాపం పేరెంట్స్ అందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే విషయాలు ప్రతిది కూడా మీకు పిన్ టు పిన్ పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు మనం సాధారణంగా మాట్లాడుకుంటే సపోజ్ నేనే ఎగ్జాంపుల్‌గా నేను చదువుకునేటప్పుడు ఒక ప్రైవేటు కాలేజీలోనే చదువుకున్నాను నేను. ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నప్పుడు అప్పట్లో అంటే 2009, 8 ఆ సమయంలో అన్నమాట. 2008 ఆ సమయంలో నాకు ఒక ఇంటర్మీడియేట్‌కి నాకు 5,000 మాత్రమే ఫీజు. అంటే సంవత్సరానికి మొత్తంగా కలిపి 5,000 మాత్రమే ఫీజు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఒక ఇంటర్మీడియేట్‌కి దగ్గర దగ్గర 1,00,000 దాటేస్తది. 1,50,000 పైనే ఉంటదన్నమాట. అంత దారుణంగా పెంచేశారు. సో, ఇంక దాన్ని వదిలేయండి. కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్‌కి చూసుకుంటే ఏదైతే ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ ఉన్నాయి కదా! వాటిలో కూడా కనీసం 20,000-30,000 దాకా తీసుకుంటా ఉన్నారన్నమాట. ఇప్పుడు రీసెంట్‌లీగానే ఎవరైతే మా రిలేషన్‌లో ఒక కుర్రవాడు తనకు సంబంధించిన వాళ్ళ అబ్బాయినైతే రీసెంట్‌లీగా నర్సరీలో జాయిన్ చేశాడు. నర్సరీలో జాయిన్ చేస్తే 25,000 అయితే ఇయర్‌లీ ఫీజ్ అని చెప్పారండి. చూడండి అక్కడ చదివించేది ఏముందక్కడ? కానీ ఫీజులు మాత్రం విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్‌లీగా ఒక వార్త చక్కర కొడతా ఉంది. అదేంటంటే అనంతపురం జిల్లాలోని విపరీతంగా ఫీజులు పెంచేశారని చెప్పేసి అక్కడున్న ప్రజలందరూ కూడా రోడ్డు మీద వచ్చి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఎందుకు ఇంతలాగా? అసలు ఇంత దారుణంగా ఎందుకు ఫీజులు పెంచేస్తా ఉన్నాయి? ఒకసారి మనం చూసుకుంటే అనంతపురంలోని ప్రైవేట్ స్కూల్స్ 460 ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే కార్పొరేటివ్ ఉన్నాయో అయేమో 6 ఉన్నాయి. ఇయన్నీ కూడాను వాటి ఇష్టానుసారంగా అయితే ఫీజులు పెంచేస్తున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారన్నమాట. ఒకసారి చూసుకుంటే కొన్ని ప్రైవేట్ కాలేజీలు అదేవిధంగా కొన్ని ప్రైవేట్ స్కూల్స్‌లోని ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయంటే ఏదైతే నీట్ ఉంటదో నీట్‌కి సంబంధించిన సిలబస్సు అదేవిధంగా సీబీఎస్‌ఈ సిలబస్సు అదేవిధంగా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సిలబస్ మాట అదొకటి. అదేవిధంగా ఐపీఎల్ సిలబస్ అని చాలా రకరకాల సిలబస్ ఉన్నాయి. ఇయన్నిట్లో కూడాను ప్రజలకి ఆశ చూపి వాళ్ళని మాయలో పెట్టేసి వీళ్ళందరూ కూడా ఈ సిలబస్ అంతా మేము చెబుతున్నాం అని చెప్పి ఒక మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అయితే ఫీజుల రూపంగా అయితే దోచుకున్నారని చెప్పేసి చాలామంది వాపోతా ఉన్నారన్నమాట. చాలామంది అంతర్జాతీయ సిలబస్ మేము నేర్పిస్తా ఉన్నాం. మా స్కూల్‌కి రండి. మా స్కూల్‌లో జాయిన్ చేయండి. మా కాలేజీలో జాయిన్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలామంది ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ కొంతమంది గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే అంతర్జాతీయ సిలబస్ ఉందో దాన్ని ఎవరు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు? అంతేకాకుండా అంతర్జాతీయ సిలబస్ నేర్పించాలంటే మన ఇండియాలోని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగానే అంతర్జాతీయ సిలబస్ వాళ్ళు చదివారా లేదా? చదవకుండా ఏ విధంగా వాళ్ళు ఎగ్జాంపుల్‌గా చెప్తారు వాళ్ళు? సిలబస్ ఏ విధంగా వాళ్ళకి నేర్పిస్తారు? కానీ అక్కడ విద్యా సంస్థలు ఏం చెప్తున్నారంటే అంతర్జాతీయుల నుంచే అంటే వేరే కంట్రీస్ నుంచే ఆళ్ళు ఆన్‌లైన్‌లో అయితే వీడియో కాల్ రూపంగా అయితే చెబుతారు అని చెప్తా ఉన్నారన్నమాట. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఎంతవరకు సత్యం? చూడండి ఒకసారి. అంటే ప్రజల నుంచి ఏదో విధంగా అయితే డబ్బులు దోసుకుందాం అని చెప్పేసి ఏదో ఒక కొత్త కొత్త ప్లానింగ్‌లేస్తా ఉన్నారన్నమాట. ఒక పక్క చూస్తే కూలీనాలి చేసుకున్న వ్యక్తులు కూడాను వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేట్ స్కూల్‌లో, ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తా ఉన్నారు. నిజంగా మా రిలేషన్‌లోని ఒక వ్యక్తి ఉన్నాడు పాపం. ఎప్పుడు కూడా డైలీ పని చేస్తా ఉంటాడు. తన కూతుర్ని చాలా చక్కగా చదివించాడు. మంచి మార్కులు కూడా వచ్చాయి. కానీ అక్కడ ఆ అమ్మాయి చదివిందేంటంటే ఐఐటీ సిలబస్ చదివింది. కానీ ఈ ఐఐటీ సిలబస్‌కి అయిన ఖర్చు చూస్తే గనక పాపం రెక్కల కష్టం చేసుకొని తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండాను తన కష్టపడిన కష్టం అంతేకాకుండా బయట నుంచి అప్పులు కూడా చేసి కూతురిని చదివించారు. ఈరోజు కూతురైతే మంచి మార్కులు తెచ్చుకుందా గానీ అధిక ఫీజుల వల్ల అయితే ఇంట్లో ఒత్తిడి. ఇంకా పిల్లకి ఏ విధంగా భవిష్యత్తులోని డబ్బులు ఏ విధంగా తేవాలనే ఆలోచన పెరిగిపోయింది. అంతేకాకుండా చిన్న అమ్మాయిని ఏ విధంగా చదివించాలని ఒక ఆలోచన పెరిగిపోయింది. అంటే చాలా దారుణమైన పరిస్థితులమాట. అసలు చదివించాలంటేనే భయపడిపోతా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్‌లీగా వస్తున్నటువంటి ఎవరైతే జనరేషన్ ఉందో జనరేషన్ అయితే పెళ్లి చేసుకొనంటున్నారన్నమాట. ఎందుకంటే ఈ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టి పిల్లల్ని చదివించాలంటే అంత డబ్బు మా దగ్గర ఎక్కడిది అనే ఊహాగానంలోకి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఎవరైతే హీరో 'సుహాస్' ఉన్నారో
సుహాస్ ఒక సినిమాలో చెప్పాడు ఇదే విధంగా. తన తండ్రి పెళ్లి చేసుకోరా అని చెప్తే, పెళ్లి చేసుకుంటే ఏమవుద్దని చెప్పేసి ఎగ్జాంపుల్‌గా తీసుకెళ్ళి చెప్తాడనమాట. తన లైఫ్ మొత్తం అంతా కూడాను ఈ పిల్లవాడికి చదువుకి 2,00,00,000 అవుతుంది. 2,00,00,000 నేను ఎక్కడ సంపాదించను. నా వల్ల కాదు, నేను పెళ్లి చేసుకోను అంటాడు. సో, అటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట సమాజంలోని. ఎక్కడ చూసినా గాని, ఏ కాలేజీ చూసినా గాని, ఏ స్కూల్ చూసినా గాని అధిక ఫీజులు. మనం ఒకసారి ఆలోచిస్తే గనక కింద సంవత్సరానికి, ఈ సంవత్సరానికి దగ్గర దగ్గరగా ఒక 10,000 పెంచేస్తా ఉన్నారన్నమాట. ఒకేసారి 10,000 పెంచేటప్పటికి ఈ కూలీనాలు ఏదైతే చేసుకుంటా ఉన్నారో పాపం వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు దాన్ని రొటేట్ చేయగలరు? మనం ఇప్పుడు ఏదైతే కూలీనాలి ఉందో ఆ కూలీనాలి అయితే అదే రెగ్యులర్‌గా ఉంది. అంతేగాని సంవత్సరం వాళ్ళ యొక్క కూలీనాలి అయితే డబల్ పెరిగిపోవట్లే గదా! జీతాలు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ జీతాలు కూడా పెరగట్లే కదా! మరి వాళ్ళ జీతాలు పెరగనప్పుడు ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో వాటి ఫీజులు ఏ విధంగా పెంచుతారని చెప్పేసి పౌరుడైతే దాన్ని ప్రశ్నించాడు. దాన్ని ఒక వీడియోలో కూడా చూసాను నేను. అతను అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే మా జీతాలు పెరగనప్పుడు విద్యా సంస్థలు ఏ విధంగా అయితే ఫీజులు పెంచుతాయని చెప్పేసి నిలదీశాడన్నమాట. సో, చాలా కరెక్ట్ అది. వాళ్ళ జీతాలు పెరిగితేనే జీతాలతో పలంగా వీరి యొక్క విద్యా సంస్థలు ఫీజులు పెంచాలి. అంతేగాని మీ ఇష్టానుసారంగా మీరు ఫీజులు పెంచుకుంటూ పోతే ఇక్కడ కూలీనాలు చేసుకున్న వ్యక్తులు, అదేవిధంగా ప్రైవేట్ జాబ్ చేసుకున్న వ్యక్తులు, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం చేసుకున్న వ్యక్తులు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉంటారన్నమాట. ఎందుకంటే ఈ చదువుకే ఈ జీతం అంతా అయిపోతూ ఉంటే, ఈ కూలీనాలు చేసుకునే వ్యక్తుల యొక్క ఈ కష్టమంతా కూడా ఈ చదువుకి అయిపోతూ ఉంటే వాళ్ళు ఏం తింటారు? ఏం బతుకుతారు? ఏం కట్టుకుంటారు? ఏం బట్టలు వేసుకుంటారు? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. దాని గురించే ప్రధానంగా అయితే ఈ వీడియో చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మీరు చదివించాలనుకున్నప్పుడు ఎక్కడైతే ఫీజులు నిలకడగా ఉన్నాయో ఆ ఫీజులు నిలకడగా ఉన్న దగ్గరికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఫీజులు తక్కువగా ఉన్న దగ్గరికెళ్ళి మీరు జాయిన్ చేస్తే, మిగతా ఎవరైతే ఫీజులు ఎక్కువగా ఉన్నారో, ఆ కాలేజీలన్నీ కూడా ఎంతో కొంత దిగుతాయి వాటి కిందకి. ఎందుకంటే పిల్లలందరూ కూడా అడ్మిషన్స్ అందరూ కూడా తగ్గిపోతాయి కాబట్టి, ఆళ్ళ కాలేజీ వైపు ఎవరు ఎళ్ళరు కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళు ఫీజులు డౌన్ చేస్తారు. ఆఫర్ కూడా ఇస్తారన్నమాట. ఎప్పుడైతే మీరు అలా చేయకండానో, అక్కడ ఫీజ్ ఎక్కువ చెప్తారండి అని చెప్పేసి మీరు గుడ్డితనంగా ఎళ్లారో, వాళ్ళు ఫీజులు పెంచుతూనే ఉంటారు. ఇంకా మీ జీవితాంతం ఇంకా ఈ కార్పొరేట్ సంస్థలకి, అదేవిధంగా ప్రైవేట్ సంస్థలన్నిటిలో కూడా డబ్బులు ఇచ్చుకుంటా ఉండాలన్నమాట. సో, అందుకనే ప్రధానంగా వీడియో చేశాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే ఫీజులు తక్కువ ఉంటాయో అక్కడ జాయిన్ చేయండి. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల మిగతా సంస్థలన్నీ కూడా తగ్గుముఖంగా వస్తామన్నమాట. రీసెంట్‌గా చూసుకుంటే మనం ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజీలు ఉన్నాయో వీటిలోని చదువుకున్న వ్యక్తులతో పోలిస్తే గనక మన ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివిన స్టూడెంట్స్‌కి ఎక్కువ మార్కులు వచ్చాయన్నమాట. అది రీసెంట్‌గా నారా లోకేష్ గారు కూడా దాన్ని రివీల్ చేశారు. చూడండి, ప్రభుత్వ పాఠశాలలో ఈ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడాను మంచి మంచి మార్కులు తెచ్చుకున్నారు. మనదే ఫస్ట్ అని చెప్పేసి అన్నారాయన. మరి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ చదివిన 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి ఎందుకు మరి తక్కువొచ్చాయి? మరి అంతంత ఫీజులు తీసుకున్నప్పుడు మరి ఆళ్ళకంటే ప్రభుత్వ పాఠశాలల కంటే ఎక్కువ వీళ్ళకి మార్క్స్ రావాలి కదా! మరి ఎందుకు రాలేదు? ఒకసారి ఆలోచించండి మీరు. అంటే ఇక్కడ సిలబస్ అనేది ఒకటే. ఇక్కడ సిలబస్ అనేది మారలేదు. ప్రభుత్వం చెప్పిన సిలబస్సు, అదేవిధంగా ఇక్కడ ప్రైవేట్ స్కూల్ చెప్పిన సిలబస్సు అన్నీ కూడా ఈక్వల్. కాకపోతే ఏంటంటే, ఏ అయితే ప్రైవేట్ అండ్ కార్పొరేట్ సంస్థలు ఇయన్నీ కూడా మిమ్మల్ని మోసం చేసి ఏదో విధంగా డబ్బులు దోచుకోవడానికే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, ఇక వేరే విషయం కాదన్నమాట. సో, అందుకనే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మీ డబ్బులే, మీ ఆర్థిక పరిస్థితులు మీ చేతిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఖర్చు పెట్టండి. లేని పక్షంలోని మీ డబ్బులన్నీ అయిపోయి మీరు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యి పిల్లలు అటువైపు చదవక ఇటువైపు మీ డబ్బులు అయిపోయి చాలా ఒత్తిడికి గురవుతారని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో, చూసారు కదా, దీని మీద మీరు ఒక మంచి కామెంట్ చేయండి. నేటి సమాజంలోని ఈ కార్పొరేట్ అదేవిధంగా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ఏ విధంగా ప్రజల నుంచి దోచుకుంటున్నాయి? అసలు ఏ రూల్స్ వీళ్ళకున్నాయి అంతంత ఫీజులు వసూలు చేయడానికి? అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళ మీద చర్యలు చేపట్టాలి? అనే దాని మీద మీకు నిజంగా అవగాహన ఉంటే గనక మీరు ఒక కామెంట్ చేయండి. ఈ కామెంట్ చాలా మందికి ఉపయోగపడుతుందన్నమాట. చాలా మందికి తెలీదు. నిజంగా వీళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా లేదా? ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారు? అసలు పర్మిషన్స్ లేకుండానే వసూలు చేస్తున్నారా? అనే దిగ్బంధంలోని ఒక అయోమయంలో ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ తెలియపరచండి మీ కామెంట్‌లోని. ఎందుకంటే చాలా మంది వచ్చి చదువుతారు కాబట్టి. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తాను. మిమ్మల్ని అందరూ కూడా అవేర్‌నెస్ చేయడానికైతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను. దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.